ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మాటను మనం ధ్యానించుకుందాం. హిమము యొక్క నిధులను గురించి మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనములో, నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా. ఈ మాట ఎవరంటున్నారు అంటే మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవాది దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? యోబుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా. చూడండి, పైన చెప్పబడిన వాక్య ప్రకారము, దేవుని వాక్యములో చూడండి, హిమము పవిత్రతకు సాదృశ్యము. పవిత్రతకు సాదృశ్యము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో మీరు చూసినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని ఉంది. మీ యొక్క పాపములు రక్తం వలె ఎరిపోయిన గాని ఏమవుతాయట? హిమము వలె తెల్లబోతాయట. అంటే వాక్యం సెలవిస్తుంది. చూడండి, హిమము దేనితో పోల్చబడింది అని అంటే పవిత్రతకు పోల్చబడింది. హిమము పరిశుద్ధతకు పోల్చబడింది. హిమము చల్లదనానికి పోల్చబడింది. వాక్యమై ఉన్న దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మన పాపములు మనము ఒకవేళ ఒప్పుకున్నట్లయితే, అర్థమవుతుందండి, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు మనల్ని ఏం చేస్తాడు అని అంటే, తన యొక్క రక్తము చేత మనల్ని కడిగి హిమము వలె మనల్ని ఉంచుతాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు అని చెప్పి దావీదు గారు అంటున్నారండి ఆ మాట. ఈరోజు వాక్యం వింటున్న దైవ జనాంగమా, నువ్వు ఒకసారి ఆలోచించండి. ఏంటి అనంటే, నీవు హిమము కంటే తెల్లగా ఉండునట్లు దేవుణ్ణి ఏం చేయమని అడగాల? ప్రతిరోజు మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని కడుగుతాడు, తన రక్తములో కడుగుతాడు. అందుకే యోహాను స్వార్త, 1 యోహాను స్వార్త 1వ అధ్యాయం 7వ వచనములో ఉంది, యేసు రక్తము ప్రతి మానవుని పాపము నుండి మనిషిని పవిత్రునిగా చేయును అని ఉంది. కనుక ఇక్కడ ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అని అంటే, ప్రభునందు మనం విశ్వసించి మన పాపములు సంపూర్ణంగా ఒప్పుకొని, అయా నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే, నా ప్రభు అంటున్నాడు, నీ ఆలోచన విధానమును సరిచేస్తాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు, నీ మాట విధానాన్ని సరిచేస్తాడు, అన్ని విషయాల్లో నిన్ను సరిచేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను కడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను సరిచేస్తున్నాడు అని అర్థం. కనుక మనం ఒప్పుకొని వదిలిపెట్టువారుగా ఉన్నట్లయితే హిమము వలె మనల్ని ప్రభు కడుగునుగాక. ఆమేన్, ఆమేన్.